నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని సీఎం వెల్లడి. ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడి. లోక్సభ 0 అవర్లో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దదని వెల్లడి. ముప్పై 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం, ఈట్ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పిలుపు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యూటిలైజేషన్ సర్టిఫికెట్ ను సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు కృషి చేయాలన్న చంద్రబాబు ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. 2047 చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. అదే సమయంలో $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు, ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు. ఏ విధంగా 30 సంవత్సరాల డేటా 1995 నుంచి 2024 వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఈస్ ఐ ఓపెనర్ అవుతుంది. ఆ రోజు ఆలోచించిన విధానం, కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రార్డినరీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. 1 ఇయర్, ఫస్ట్ ఇయర్ లో ఒక 2-3 నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25, 26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా మీ గోల్స్ ఏంటి. కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈ రోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా, అది ఎన్డీఏ సంకల్పం. నేను గాని, మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని, అదే మరిగా మిగిలిన బీజేపీ గాని అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడుండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా, మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఆఫీసర్స్ గా, మేము పొలిటికల్ గా, మేము 5 ఏళ్లకు ఒకసారి మళ్లీ మేము మ్యాండేట్ తీసుకున్నా. ఇక్కడుండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. యూ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజు ఇక్కడుండే మంత్రులకి
ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది, ఇక్కడే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు. ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని, దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us, including me and state. Thank you Ananda. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లోక్సభ 0 అవర్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని అన్నారు. 2500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోల్చితే ఏపీ లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దది అని వెల్లడించారు. 2019-24 మధ్య కాలంలో మద్యం విధానాన్ని మార్చారని ఆరోపించారు. ప్రైవేటు దుకాణాలను మద్యం అమ్మకాల బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతను ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని సీఎం రమేష్ వివరించారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని తెలిపారు. మొత్తం లావాదేవీలు పూర్తిగా నగదు రూపంలోనే జరిగాయని, ఒక్కటి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదని అన్నారు. ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారని తెలిపారు. Policy has been changed, sir. Liquor policy has been changed, the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh rupees, 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops employees also in contract basis. Last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores. In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger than scam, sir. 10 times bigger than scam. And PB Mithun Reddy. He is a TDP court in BJP. He is not working for BJP, sir. He is a TDP court in BJP. He is talking this to get contracts from Chandrababu Naidu. He is violating. You should not. You will not mention. You will not mention any name. Sir, he is mentioning the name. He is mentioning the name. I have already given ruling. I have already given ruling. A person who is not present in this house, he can't mention. He will not mention his name, I think. Please. Sir. Malikam Tagore. Sir, you should give us a chance, sir. Sir, हमने नाम लिया तो आप बोल नहीं रहे. Please बैठिए. Just wait. Already mic is on. Sir. Mr. Ramesh is making vague allegations, sir. There is no proof and substance. Just because we exposed Margadarshi scam yesterday, they are doing this as a retaliation. Sir, Margadarshi scam should be probed. This is my demand. Margadarshi scam is a big scam. And if Mr. Ramesh wants contracts, let him go and talk to Chandrababu Naidu, sir. He is making these allegations to get civil contracts. This forum is not meant for the state politics. Please kindly don't engage yourself. Shri Malikam Tagore ji, Shri Malikam Tagore ji, please, Malikam Tagore ji, no, sir, no, Chairman, sir, no, not at all. Sir, there is a growing concern over this. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం సరికాదని, మన భద్రత కోసమే వాటిని తప్పనిసరిగా ఉపయోగించారనే విషయాన్ని గుర్తించారన్నారు. ఇంతగా అవగాహన కల్పిస్తున్న బాధ్యత మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైట్ 36వ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా గత ఒక నెల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ల మీద సేఫ్గా ఉండాలి, రోడ్ సేఫ్టీని ఎలాగ పాటించాలి, రోడ్ సేఫ్టీకి ముఖ్య సూత్రాలు ఏమున్నాయి అనేది దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అలాగే ఆల్ ద డిపార్ట్మెంట్స్, అలాగే ఎన్జిఓస్, పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ అందరూ ముందుకు వచ్చి అవగాహన చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఎస్ఏ రైటింగు, కాంపిటీషన్స్, డిబేట్స్, అలాగే రోడ్ ర్యాలీస్, సైకిల్ షోస్, వాకథాన్స్ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు ఆంధ్ర 2047 అయితే విజన్ స్వర్ణాంధ్ర ఉందో, దీన్ని సకారం చేయాలంటే మన సిటీస్ సేఫ్గా ఉండాలి, మన రోడ్స్ సేఫ్గా ఉండాలి, అప్పుడు పబ్లిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఏవైతే ఉన్నారో వాళ్ళ పని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఈ భాగంగా మై రిక్వెస్ట్ అందరికీ నా విన్నపం ఏంటంటే, దయచేసి మీరు బయటికి వెళ్తున్నప్పుడు
జాగ్రత్తగా రూల్స్ పాటించండి. రోడ్డు మీద మీరు డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ వేసుకొని సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఎవరైతే రోడ్డు మీద నడిచి వెళ్తుంటారో పెడెస్ట్రియన్స్కి వాళ్ళని గౌరవించండి. ఎందుకంటే ఒకరోజు మీరు కూడా నడుస్తూ ఉంటారు కాబట్టి మనం ఎక్కడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో అంతే సేఫ్గా మనం ఇంటికి వాపస్ వెళ్ళాలంటే రోడ్ సేఫ్గా ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. దీనికోసం ఆల్రెడీ అన్ని జంక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ భాగంగా హెల్మెట్ ధరించండి, అలాగే సీట్ బెల్ట్ ధరించండి ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఇది పనిష్మెంట్ కాదు, ఇట్స్ బేసికలీ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కోసం అందరూ ముందుకు రావాలి. సో మన సిటీస్ని మన రోడ్స్ని సేఫ్గా ఉన్నంత వరకు మన రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, మన స్టేట్ సేఫ్గా ఉంటుంది. మనం ఏది సాధించాలనుకుంటే అది సాధించవచ్చని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది ఒక మాసమే కాదు, ప్రతిరోజు అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇంకా మన డిపార్ట్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉండాలి. సో ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ ఈ మాసంలోనే కాదు, సంవత్సరం మొత్తం ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళాలి. ఓకే, మనం డెవలప్డ్, మనం ఇంప్రూవ్డ్, మనం సివిలైజ్ సొసైటీని చెప్పాలనుకుంటే ఆ సొసైటీలో కావాల్సిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ సో ఈ సందర్భంగా ఈ రోడ్ సేఫ్టీ రహదారి భద్రతా వారోత్సవం గురించి అందరికీ అవగాహన క్రియేట్ చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్కి, అన్ని ఎన్జిఓస్కి, ప్రైవేట్ కంపెనీస్కి, ఇండివిజువల్స్కి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి. మన సిటీస్ని మన జిల్లాని సేఫ్గా ఉంచాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాల నుంచి ఈ మాత విజయవాడ నగరంలో కాపాడేదానికి అటు కనకదుర్గమ్మ గుడి ఇందా చెప్పారు స్వామి. విజయవాడ నగరానికి మొట్టమొదటిలో కనకదుర్గమ్మ గుడి కొండ ఉంది, చివరిలో మేరీమాత కొండ ఉంది, గుణదల కొండ ఉంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇంతమంది ప్రజలు గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. లక్షలాది మంది భక్తులు ఈ మాతని దర్శించుకొని వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఉన్న బాధలన్నీ కూడా ఆవిడకి ఎన్నించుకొని దాని ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొందుతామనే నమ్మకంతో కుటుంబాలు సైతం కదిలి వచ్చాయి. వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవటం మంచి కార్యక్రమంగా భావిస్తూ ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఈ దేవాలయం మీద ఉన్న అత్యంత ప్రేమ, ఎందుకంటే ఇంతమంది ప్రజల యొక్క ప్రజలు ఆనందాన్ని పొందుతున్న ప్రజలకి ఈ కొండని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం ధన్యమైపోయిందని భావిస్తున్న ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాలు తర్వాత ఒక పెద్ద దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఆ దేవాలయ నిర్మాణానికి విరివిగా అందరూ కూడా సహకరించి మన విజయవాడలో ఒక ప్రతిష్టాత్మక దేవాలయంగా దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని భావించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఆయనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో 3 గుళ్ళల్లో మొక్కుబడి తీర్చుకున్నారు. ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి, 2 ముస్లిం దర్గా, 3 మేరీమాత దేవాలయం. ఈ 3 గుళ్ళల్లో కూడా ఆయన మొక్కుబడి తీర్చుకోవడం జరిగిందంటే ఆయనకున్న అపారమైన నమ్మకం. అందువలన ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలి. ఆ యొక్క దేవాలయం ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది తొందరగా అందరి సహకారం నిర్మాణం పూర్తవాలని కూడా మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు అంబాపురంలోని 1వ వార్డులోని కామన్ సైట్ స్థలాన్ని ఓ రిటైర్డ్ అధికారి కబ్జా చేసి తిరిగి తమపైన ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ గడికోట సీతయ్య అన్నారు. 2500 గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయిస్తూ తీర్మానం చేశామని, ఆ స్థలాన్ని కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి టీడీపీ రూరల్ మండల నాయకులకి అందరికీ నమస్తే. ఈ విషయం వచ్చి అంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కామన్ సైట్ గురించి అండి. ఇది సర్వే నెంబర్ 96/2B సర్వే నెంబర్ అండి. ఇదేంటంటే FCR లేఅవుట్ వేసిన దాంట్లో మొత్తం 6 సర్వే నెంబర్లతో టోటల్ ఎక్స్టెంట్ 9.47 ఎకర్స్ తీసుకుని 1982లో తీసుకుని వీళ్ళు వెంచర్ వేయడం జరిగింది సార్, లేఅవుట్ వేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి 96/2B ఎకరం 42 సెంట్లు ఈ వివాదానికి కారణమైనటువంటి సర్వే నెంబరు. దీని ఎక్స్టెంట్ 1.42 సెంట్స్. దీన్ని 81లోనే సాగి జయలక్ష్మి అనేవాళ్ళు, అల్లూరి రాఘవరాజు, తిరుమలరాజు వెంకట సుబ్బరాజు గారు అనే వాళ్ళకి అమ్మటం జరిగింది.
ఆ తర్వాత 82లోనే వారు FCI వారికి అమ్మటం జరిగిందండి. అలాగే ఇంకా మిగిలిన సర్వే నెంబర్లు అన్నీ కలుపుకొని 9.47 ఎకరాలు తీసుకుని FCI వారు లేఅవుట్ వేయడం జరిగింది. దానికి వాళ్ళు 1987లో వాళ్ళు లేఅవుట్కి అప్లై చేయడం జరిగింది. దాన్ని లేఅవుట్ 1987లో అప్లై చేస్తే వారికి 94లో అప్రూవ్డ్ ప్లాన్ తోటి సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాన్ తోటి దీన్ని వడా అప్పుడున్న వడాతోటి ఇది అప్రూవ్ చేయడం జరిగిందండి. 94లో అప్రూవ్ అయింది. దీని ఎల్పి నెంబర్ వచ్చేసరికి 42/94 ఈ నెంబర్ తోటి ఇది అప్రూవ్ అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది 2226 గజాలు 96/2Bలో ఓపెన్ స్పేస్గా చూపించడం జరిగిందండి. దీన్ని ఈ కామన్ సైట్ ఈ ప్లాన్లో అప్పటి నుంచి కూడా పంచాయతీ వాళ్ళే దాన్ని పరిరక్షిస్తున్నారు. అయితే మధ్యలో 2012లో వడావారికి FCI వాళ్ళు ఇది ఆక్రమణకు గురవుతుంది అని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా వడావాళ్ళు పంచాయతీ వారిని యాక్షన్ తీసుకోవాలి ఈ ఎకరాల మీద అని చెప్పి పంచాయతీ వారికి డైరెక్షన్ చేయడం కూడా జరిగిందండి. ఇదిగోండి వడావాళ్ళు 2012లో ఇచ్చిన లేఖ. దీంట్లో ఉన్న రోడ్లు కామన్ సైట్ ఆక్రమణకు గురవుతుంది, దీని మీద మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి పంచాయతీ వారికి చూపించడం జరిగిందండి. ఆ తర్వాత ఆక్రమణలన్నింటినీ తొలగించి పంచాయతీ వారు దాన్ని సంరక్షిస్తూ ఉండగా 2021లో మరలా దీని మీద ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఇవి చేస్తాం జరుగుతుంది అని చెప్పి FCI వాళ్ళే సబ్ కలెక్టర్ వారికి కంప్లైంట్ చేయడం జరిగిందండి 2021లో. ఈ లేఖను బేస్ చేసుకుని సబ్ కలెక్టర్ వారు తహసీల్దార్ వారికి 27/1/2022న 31 జనవరి 2022 లోపు మొత్తం సర్వే చేసి లేఅవుట్ అంతా వారికి రిపోర్టు సమర్పించవలసిందిగా ఆదేశించారండి. ఎవరిని? తహసీల్దార్ వారిని. ఆ లేఖ బేస్ చేసుకుని తహసీల్దార్ వారు కామన్ సర్వే చేపట్టామని, దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ ప్లస్ ఇది ఆల్రెడీ 1981లోనే అమ్మిన భూమి అని మరలా అమ్మారని రిపోర్టు సబ్ కలెక్టర్ వారికి సంబంధిత ఎంఆర్ఓ గారు సమర్పించడం జరిగిందండి. ఆ లేఖను బేస్ చేసుకుని సబ్ కలెక్టర్ వారు 19/4/2022న డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వారికి ఏదైతే సాగి జయలక్ష్మి వారు మరలా జీపీ చేశారో అమ్మిన దానికి, ఇదిగోండి సార్ ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాగి రమేష్ బాబు, లకింశెట్టి జమలయ్య, పర్లా నాగరాజు బై సాగి జయలక్ష్మి, హెన్స్ రిక్వెస్ట్ టు క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ అని లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఇచ్చిన తర్వాత సేమ్ డాక్యుమెంట్ని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వారు క్యాన్సిల్ చేశారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వారు క్యాన్సిల్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ ఎప్పుడు జరిగిందంటే 2022 జూన్లో జరిగిందండి. 2022 ఆగస్టులో మళ్ళా ఆమె సాగి జయలక్ష్మి గారు అదే ల్యాండ్ని ఆమె కూతురి పేరు మీద గిఫ్ట్ రాశారండి. ఆ గిఫ్ట్ రాసిన దాంట్లో ఝాన్సీ లక్ష్మి గారికి గిఫ్ట్ రాయడం జరిగింది. ఆ దాంట్లో ఝాన్సీ లక్ష్మి గారు ఇప్పుడు 2024లో ఈ పల్లా జక్రయ్య గారు అనే వాళ్ళకి అమ్మడం జరిగింది. అది మరి ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సిల్ చేసి అది సర్వే చేసి ఇది ఫేక్ అని తెలిసిన తర్వాత మళ్ళీ ఆమె ఎలా అమ్ముతారు, ఎలా గిఫ్ట్ రాస్తారు? ఆ గిఫ్ట్ రాసిన దాన్ని మళ్ళీ ఆమె ఎలా అమ్ముతారు? అది ఈ జక్రయ్య గారు కొని దాన్ని అది మా స్థలం అనడం జరుగుతుంది. ఇప్పుడు అది యాక్చువల్గా ఏంటంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలం అండి. ఆ పంచాయతీలో ఆ ఏరియా మొత్తం వాటర్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించడం జరిగింది. మన ఎమ్మెల్యే వెంకట్రావు గారు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో పర్యటించి నీళ్లు లేవని తెలుసుకుని అందరి అభ్యర్థన మేరకే వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించారండి 1.5 లీటర్లది. దాన్ని యాక్చువల్గా అయితే ఈ వారంలో శంకుస్థాపన ఉంది. ఆ శంకుస్థాపన చేద్దామని తీర్మానం కూడా చేయడం జరిగిందండి పంచాయతీలో. అది తెలుసుకుని ఈయన దీంట్లో ఫెన్సింగ్ వేసి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకోనివ్వకుండా ప్రజలకు మంచినీళ్ళ అవసరాలు లేకుండా ఇలా ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదండి. ఇది దీని మీదే ఈ వివరాలన్నీ తెలియబరుద్దామండి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇది మా స్థలం అని మేము పోరాటలేదు, మాదంటే మా సొంత కోసం పోరాటలేదండి. ఇది జనాల కోసం, జనాలు వాటర్ ట్యాంక్ కొడటం కోసం మేము పోరాడుతున్నాం తప్ప దీన్ని మేము వ్యక్తిగతంగా చేయడానికి కాదు. కాబట్టి ఈ విషయమే మా కమిటీ వాళ్ళు, ఈ డెవలప్మెంట్ కమిటీ వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ మీడియా సమక్షంలో తెలియపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై గుణదల మేరీమాత ఆశీస్సులు ఉండాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆకాంక్షించారు. మేరీమాత ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారని అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నిన్న ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పెద్దలు ఈస్ట్ శాసనసభ్యులు రామ్మోహన్ రావు, అదేవిధంగా వారి తనయుడు క్రాంతి కుమార్ గారు, సెంట్రల్ వచ్చేటప్పటికే కూటమి నాయకత్వం, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరి సహాయంతో నిన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా నిర్మల కాన్వెంట్, NSM, ఈ రోజు పాలిటెక్నిక్, అదేవిధంగా SRR కాలేజీ, రైల్వే గ్రౌండ్స్ లో వాకర్స్ అందరినీ కూడా కలవటం జరిగింది. ఎవరిని కలిసినా కూడా వారు చాలా ఆత్మీయంగా అభిమానంగా ఆహ్వానిస్తా ఉన్నారు. క్యాడర్ కూడా మరొకసారి మన యొక్క ప్రభావం, మంచి ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 7 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా ఏర్పడినటువంటి NDA కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయాలి, సంకల్పంతో పనిచేస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రగతికి ఓటేద్దాం, ప్రత్యర్థులు ఎవరైనా సరే అని చెప్పే భావం ప్రతి ఒక్కళ్ళు కలగటం అనేది ఇది ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతా ఉంది. ఒక వ్యక్తిగా ఈ రోజున సమాజాన్ని మనం గమనించినట్లయితే అతాకుతలమైనటువంటి సమాజం, వ్యవస్థలన్నీ నీరు కారిపోయినటువంటి సమాజం, యావత్తు తెలుగు జాతి అంతా కూడా ఈ రోజున చరిత్రహీనులుగా మార్చేటువంటి పరిస్థితి నుంచి మరొకసారి వారందరూ విముక్తి పొందేలాగా ఇచ్చిన తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, గౌరవించుకోవాలని చెప్పి భావంతో అటు ప్రజలు, ఇటు కూటమి నాయకత్వ కార్యకర్తలందరూ కూడా ఈరోజు సిద్ధం అవుతా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా కూడా మనం ఆ ఎన్నికల్లో గెలవాలి, ఎందుకంటే ప్రగతికి సోపానం అని చెప్పి, ప్రగతికి తొలిమెట్టుగా ఈ ఎన్నిక విజయం సాధించాలని చెప్పి అందరూ చూపిస్తున్నటువంటి అభిమానాన్ని, ఆత్మీయతకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈసారి ఒక్కసారి మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఎవరు చేయగలరు ఏ అంశాన్ని సరే. ఇవాళ ఉద్యోగస్తుల సమస్య ఉంది, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలని, ఉపాధిని కల్పించాల్సిన అవసరం ఉంది, వ్యాపార వాణిజ్య రంగాలకు కూడా దెబ్బతేలకుండా చూడాల్సిన అవసరం ఉంది. పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకమైనటువంటి ఈ రోజున మద్దతు కావాలంటే ఆ మద్దతు వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం. ఈ పెట్టుబడులు దేనికి? పరిశ్రమలు, పారిపోయిన పరిశ్రమల్ని మళ్ళీ తీసుకుంటాం. ఆ పరిశ్రమల ద్వారా ఈనాడు ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా ఇవాళ వ్యవస్థలన్నీ నీరు కారిపోయి ఉన్నాయి. ఈ రోజున ఉద్యోగస్తుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా తరలించిపోయినటువంటి గత ప్రభుత్వం ఈ రోజున వాళ్ళకి ఏదైనా ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి గల్లాపేట అంతా కూడా దోచుకెళ్ళినటువంటి దొంగ ప్రభుత్వం గతం అయితే, మళ్ళీ వాళ్ళ యొక్క డబ్బుల్ని మళ్ళీ తీసుకొచ్చి వారికి అప్పచెప్పే బాధ్యత తీసుకునే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఒకసారి గమనించమని చెప్పి అందరికీ అభయం ఇచ్చే నాయకుడు ఈ రోజున కూటమి నాయకత్వం ఉంది అని చెప్పి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో వనరులను సమకూర్చుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మరొకసారి ప్రగతికి ఓటేయండి, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, నన్ను గెలిపించండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని సీఎం వెల్లడి. ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడి. లోక్సభ 0 అవర్లో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దదని వెల్లడి. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం, ఈట్ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.